ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని ఈ మాట ప్రకారం జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాసాన్ని పొందుకొని నీవు దేవుని రాజ్యానికి వారసులవుతావు. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు గత కొంతకాలం నుంచి మనతో సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. దేవుని మాట విన్న వారికి ఎలాంటి ప్రమాదాలు రానియకుండా, దేవుని మాట వినని వారికి ఎలాంటి ప్రమాదాలు వస్తాయో 7 ముద్రల ద్వారా దేవుడు మనకి నేర్పించాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము ద్వారా దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలిచి ఉండిరి. భూమినైనను సముద్రమైనను ఏ చెట్టైనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కులు వాయువును పట్టుకొని ఉండుట చూచి తిని. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ 4 దేవదూతలు ఉన్నాయంట. 7 ముద్రల తర్వాత దేవుని ఉగ్రత వచ్చినప్పుడు, 7 ముద్రలు ఉన్నప్పుడు ఎక్కడైతే దేవుని ఉగ్రత వచ్చిందో వీళ్ళ కొండ సందుల్లో వాటిల్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారు? పూజలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అయ్యా మమ్మల్ని కాపాడు, గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మేము తట్టుకోలేకపోతున్నాం అంటే, ఇప్పుడు ఇలా ఎలా స్థితిలో ఉన్నారంటే దేవుని యందు ఉగ్రతలో పాలిభాగస్తులై ఉన్నారు. ఎవరు? దేవుని అంటూ భయము భక్తి లేకుండా ఇష్టానుసారంగా జీవించి దేవుని మార్గాల్లో నడవకుండా తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు ఎక్కడున్నారంటే, ఇప్పుడు ఆ విగ్రహ ఆరాధన పూజలు చేస్తున్న వారందరూ ఎక్కడ ఉన్నారంటే కొండ సందుల్లో మొర పెడుతున్నారంట. మమ్మల్ని ఈ గొర్రెపిల్ల నుంచి తప్పించు, ఎన్నోసార్లు నీకు పూజలు చేసావు, నీకు ఎన్నో విధాలుగా చేసావు, మమ్మల్ని విడిపించు అని ఎవరు ఏడుస్తున్నారు? దేవుని ఇప్పుడు ఎవరైతే దూషిస్తున్నారో, అవమానిస్తున్నారో వారందరూ ఏమవుతున్నారు? ఒకరోజు ఏడుస్తున్నారు. ఇప్పుడు నవ్వుతున్నారు. యూట్యూబుల్లో అనేక చోట్ల దేవుణ్ణి దూషించే వాళ్ళందరూ నవ్వుతూ ఎగతాళి చేస్తూ అటు మరియమ్మ తల్లిని ఇటు యేసు ప్రభు వారిని హేళన చేస్తూ ఉన్నారు. కానీ వారు ఎంతైతే నవ్వుతున్నారో అంతకంతగా ప్రతిఫలం వస్తుందన్నమాట. అంతకంతగా ఏడ్చే రోజు ఒక రోజు ఉంది. ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, అటు తర్వాత వాళ్ళ పర్వతాల దగ్గరికి వెళ్ళి ఏడ్చే రోజు ఒక రోజు ఉంది. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అది అయిన తర్వాత ఏం జరిగిందంటే 4 దూతలు వచ్చినాయి అంట. దేవుడు పంపాడు 4 దూతలు. దేని మీద? భూమి మీద గాలి లేకుండా, ఏం లేకుండా, గాలిని లేకుండా పట్టుకోవడానికి. ఏం పట్టుకోవడానికి? గాలి 4 దిక్కులు అంటే 4 దిక్కుల్లో ఎటువంటి గాలి ఉండనీయకుండా చెట్లను ఆపివేయటానికి ఎవరిని పంపించాడు? 4 దేవదూతలు. ఇక్కడ అదే రాయబడింది. ఏమని రాయబడింది చూద్దాం. సముద్రమైనను ఏ చెట్టైనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువు పట్టుకొని ఉండుట చూచి తిని. ఏం చేస్తున్నారు? 4 దిక్కులు గాలి లేకుండా పోయిందంట. ఎవరికే? గాలి లేకపోతే, ఇప్పుడు మనకి గాలి లేకపోతే మనం బ్రతకగలమా? కనీసం ఇప్పుడు ఒక్కోసారి అమ్మ అంటూ ఉంటుంది, ఫ్యాన్ గాలి సరిపోవట్లేదు అంటుంది. అంటే ఈ ఫ్యాన్ గాలి సరిపోవట్లేదంటే ప్రకృతి గాలి దేవుడు ఆపేస్తున్నాడంటే ఇంకెలాంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి ఆలోచించేయాలి. ఒక్కసారి కరెంటు పోతేనే, ఫ్యాన్ ఆగిపోతేనే ముచ్చవడలు పెట్టేస్తూ ఉంటాయి. గాలి లేక అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటాం, ఇటు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడు? చెట్టు గాలి వీయకుండా ఆపివేస్తున్నాడంట. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏమనగా, అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. గాలి ఆపివేయటం జరిగింది. సముద్ర గాలిని ఆపివేస్తున్నాడు. ఏ చుట్టుపక్కల ఇక గాలి ఉండకపోతే పక్షులు చచ్చిపోతాయి, భయంకరమైన పరిస్థితులు వస్తాయి. మనిషి గాలి ఊపిరి ఆడకపోతే ఏమైపోతాడు? చనిపోతాడు. కానీ ఇక్కడ చనిపోరు వీళ్ళు. ఏమైపోతారంటే అత్తలాకుత్తల ఒళ్ళంతా చెమటలు కారిపోయి
ఎంత స్నానం చేసినా ఆ చెమటలు కారిపోతూ ఉంటాయి, గాలి రాక పిచ్చి వాడిలాగా తయారైపోతారు. ఎలా అయిపోతారంటే ఇప్పుడు ఎంతైతే నవ్వుకుంటున్నారో, ఎంతైతే దేవుని చూసి అవమానపై వీళ్ళందరూ ఒకరోజు ఏమైపోతారంటే పిచ్చోళ్ళలాగా తయారైపోతారు. అరే ఇక్కడ గాలి రావట్లేదని అక్కడ పరిగెడతారు, అక్కడ గాలి రావట్లేదని ఇక్కడ పరిగెడతారు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకు భయంకరమైన శ్రమ, అది తట్టుకోలేకపోతావు. ఒక కరెంటు పోతేనే, ఎండాకాలంలో కరెంటు పోతే కానీ ఒక్కొక్కరు అల్లాడిపోతున్నాం. కానీ దేవుడు ప్రకృతి గాలి అంటే చెట్ల గాలిని ఆపేస్తున్నాడు. ఆ రోజు రాబోతుంది, ఊహకు అందని రోజు. ఆ రోజు అల్లాడిపోతారు. అలాంటి పరిస్థితుల్లో నా పిల్లలు అలాంటి స్థితిలో ఉండకూడదు. అందుకే ఇక్కడ ఇంకో మాట కూడా రాయబడి ఉంది, కొంచెం కిందకి వెళ్దాం మనం. తర్వాత మరియు సజీవుడకు దేవుడు ముద్రగల వేరొక దూత సూర్యోదయమును పైకి వచ్చుట చూచి తిని భూమికి సముద్ర హాని కలుగజేయటకు అధికారం పొంది ఆ నలుగురు దూతలు, ఆ దూత మేము మా దేవుని దాసులు వారి నొసట్లందు ముద్రించి వారికి భూమికైనను సముద్రముకైనను చెట్టుకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఏమన్నా దేవుని ముద్ర కలిగిన వారు వాళ్ళు చల్లగా ఉంటారు, హాయిగా ఉంటారు. దేవుని యొక్క ముద్ర వాళ్ళలో ఉంటే, అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఈరోజు ఏడుస్తున్న వారు ఆ రోజు ఎలా ఉంటారంటే సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళకి చల్లగాలి వీస్తుంది, వీళ్ళకి ఏ గాలి వీచదు, పిచ్చెక్కిపోతారు వీళ్ళందరూ. వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళనివ్వడు దేవుడు, ఎందుకంటే నువ్వు ఇక సపరేటు. వీళ్ళు ఎవరంటే వీళ్ళ అపహాస్యకులు. వీళ్ళు అపహాస్యకులు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది? దుష్టుడి ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నడవక, అపహాస్యులు కూర్చుండ చోట కూర్చోండద్దు అన్నాడు. ఈ రోజున యూట్యూబ్లో అనేక మంది అపహాస్యం చేస్తున్నారు దేవుణ్ణి. వాళ్ళతో నీకు సావాసం వద్దంటున్నాడు. ఇక నువ్వు రానున్న దినాలు ఎలా ఉండాలంటే నువ్వు దేవుని కోసం పరుగులు తీసేవాడిగా ఉండాలి. దేవుని మాటల ప్రకారం జీవించడానికే ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యము కొరకు పరుగులు తీయాలి. దేవుని మందిరానికి పరుగులు తీయాలి. నీ సమస్యలు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవడం కాదు, నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి. అలా నువ్వు దేవుడు ఏదైతే 10 నిబంధనలు పెట్టాడు, 10 ఆజ్ఞలు పెట్టాడు, దాని ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు, దేవుడు వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు నీకు ఏ ప్రమాదం రాదు. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, తన యొక్క మాటల ద్వారా ఏమంటున్నాడు? నొసట్ల యందు ముద్రించి వారికి భూమికైనను సముద్రముకైనను చెట్టుకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. ఏమన్నాడు? దేవుని యందు ముద్రించబడిన వారు, దేవుని రక్తములో కడగబడిన వారు, ఇప్పుడు దేవుని యందు బాప్తీసం పొందుకున్న వారికి శ్రమ ఉండదు. అర్థమవుతుందా? వీళ్ళు ఎక్కడుంటారంటే మధ్యాకాశంలో ఉంటారు. వీళ్ళు ఉండే స్థలం ఇక్కడ కాదు, వాళ్ళ ఆనందంగా ఉంటారు. వీళ్ళందరి కింద ఏం చేస్తారంటే ఈ భూమి కింద ఉన్న వాళ్ళందరూ అతలాకుతలం అయిపోతారు, అల్లాడిపోతారు. చనిపోదామన్న చావు పారిపోద్ది, నీరసించిపోతారు, పరుగులు తీస్తారు, నిద్ర పట్టదు, పడుకుంటే నిద్ర పట్టదు. చీకటి, ఈ భూమి అంతా చీకటిమయమైపోతుంది. సూర్యుడి యొక్క వేడితో తల్లడిల్లిపోతారు. ఏమైపోతారు? సూర్యుడు పొద్దున్నే లగ్గానే సూర్యుడు వేడి, రాత్రి అవగానే చీకటి, ఏ మాత్రం లైట్లు ఉండవు, శాటిలైట్లు ఉండవు, ఏమి ఉండవు. అన్నీ అతలాకుతలం చేయబోతున్నాడు దేవుడు, మొత్తం నాశనం చేయబోతున్నాడు. ఇక్కడ రాయబడి ఉంది, అది ఏమన్నా రాయబడి ఉందంటే, మరియు ముద్రించబడిన లెక్క చొప్పున వింటిని ఇశ్రాయేలు గోత్రములో ముద్రింపబడిన వారు 104,000 మంది ఉన్నారంట. ఇశ్రాయేల్లోనే 104,000 మంది ఉన్నారంట. అలాగే యూదా గోత్రములు 12,000 మంది ఉన్నారంట. అంటే ఆయా గోత్రాలు చెప్పున ఉన్న వారందరూ దేవుడు లెక్కిస్తున్నాడు. వీరందరూ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు దేవుని మాట ప్రకారం జీవిస్తున్న వీరందరూ ఇక్కడ కొన్ని గోత్రాలు ఉన్నాయి. రూబేను గోత్రములో 12,000 మంది ఉన్నారంట.
గాదు గోత్రంలో 12,000 మంది ఉన్నారంట. అషూరు గోత్రంలో 12,000 మంది ఉన్నారంట. నఫ్తేలి గోత్రంలో 12,000 మంది ఉన్నారంట. మనిషే గోత్రంలో 12,000 మంది ఉన్నాయి. షిమోను గోత్రంలో 12,000 మంది ఉన్నారు. లేవి గోత్రంలో 12,000 మంది ఉన్నారంట. ఇస్కారు గోత్రంలో 12,000, జెబోను గోత్రంలో 12,000, యేసేపు గోత్రంలో 12,000 మంది, బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. ఇంతమంది ఉన్నారు. వీరందరూ 12,000. ఏ గోత్రాలు 12,000 మంది మాత్రమే. దేవుడు సూటిగా ఈ 12,000 గుంపుల్లో మనం ఉండాలా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, ఈ 12,000 మందిలో మనం ఉండాలి. గోత్రములో ఉండాలంటే దేవుడు లెక్కిస్తున్నాడు. నువ్వు దేవునితో ముద్ర. ఈ రోజున బాప్తీసం పొందుకున్న వారు ఒక గోత్రం. వాళ్ళే ఏ గోత్రం అంటే యూదా గోత్రంలో ఉన్నారు. ఏ గోత్రం? యూదా గోత్రంలో ఉన్నాం మనం అందరం. యూదుల యొక్క సావాసంలో ఉన్నాం మనం. వీళ్ళందరినీ దేవుడు లెక్కిస్తున్నాడు. రానున్న దినాలు వీళ్ళందరూ ఏమవుతారంటే తప్పించబడతారు. మిగతా వాళ్ళు ఏమవుతారు? ఈ పూజలు చేసేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్న వాళ్ళు, తాగుళ్ళు, బానిసలు, వ్యభిచారము, దొంగతనము, ఇలా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించే వాళ్ళ పరిస్థితి భూమి మీద భయంకరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు దేవుడు ఏమైనా శాంపుల్ చూపిస్తున్నాడు? చెట్టు గాలిని ఆపేస్తున్నాడు. భూమి మీద ఏ గాలి రాకుండా దేవదూతలు పట్టుకుంటాయంట. ఏ ఒక్క చెట్టు కదలటానికి వీలు లేకుండా దేవుడు అంత కోపాన్ని చూపించబోతున్నాడు. తట్టుకోలేరు. అలాంటి పరిస్థితిలో మనం ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. నీతో నాతో వాక్యం వింటున్న ప్రతి బిడ్డలతో మీరు ఆ పరిస్థితిలో ఉండకూడదు. దేవుని ఉగ్రతలో మీరు పాలవ్వకూడదు. సూర్యుడి వేడి ఈ రోజుకి కూడా తట్టుకోలేకపోతున్నారు. ఆ రోజు ఇంకా ఎక్కువైపోతుంది సూర్యుడి వేడి. ఎడారిలో ఎప్పుడైనా ఎడారిలో సూర్యుని యొక్క వేడిని తట్టుకోలేరంట. కానీ ఈ భూమి అంతా ఒకరోజు ఎడారి కాబోతుంది. ప్రజలందరూ అల్లాడిపోతూ ఉంటారు. భూకంపాలు రావటం ద్వారా ఈ బిల్డింగులు కూలిపోతాయి. అనేకమైన భూకంపాలు వస్తాయి. వాటి వల్ల బిల్డింగులు కట్టుకున్న పెద్ద పెద్ద అంతస్తు బిల్డింగులన్నీ ఒకరోజు కుప్పకూలిపోతాయి. ఆ కుప్పకూలిపోయిన స్థలంలోనే మళ్ళీ ఇప్పుడు తార్ రోడ్లు అవన్నీ వేస్తున్నారు కదా. ఇక రానున్న దినాలు మళ్ళీ మట్టి రోడ్లు అయిపోతాయి. ఇవన్నీ మట్టిమయం అయిపోద్ది. మొత్తం భూమి అతలాకుతలం అయిపోద్ది. ఆ రోజున మళ్ళీ ఏమవుద్ది? లైట్లు ఉండవు, ఏముండవు. అన్నీ భయంకరమైన పరిస్థితి. పురుగులు, పుట్రలు అన్నీ వచ్చేస్తాయి. ఆ రోజులు రాకముందే ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే నా వైపు తిరుగు. ఆ పరిస్థితులు రాకుండా ఆ యొక్క పరిస్థితి నీకు రానియకుండా దేవుడు చేయాలని ఈ రోజున ఈ వాక్యము ద్వారా దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. గద్దింపబడిన వారు లోబడితే వారికి రక్షణ ఉంటుంది. లోబడలేకపోతే హఠాత్తుగా వాళ్ళకి నాశనం వస్తుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తావు? దేవుని యొక్క మాటలు పెడచెవుని పెట్టి వారు మనుషుల వైపు చూస్తూ, మనుషుల ఆలోచన వైపు చూస్తూ వాళ్ళు ఏదో చేశారని నువ్వు కూడా అదే విధంగా జీవిస్తే నీ బ్రతుకు ఏమైపోతుందంటే వాళ్ళ వలె నీ బ్రతుకు కూడా ఆ రోజు ఈ రోజు నవ్వుతున్నారు. ఈ రోజున యేసయ్యను చూసి అవమానపరుస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గర్భంలో నుంచి వచ్చాడంటే తన తల్లినే అవమానిస్తున్నారు. రోమియోలతో ఆమె తప్పు చేసింది కాబట్టే యేసు ప్రభు వారు పుట్టారని ఇలా భయంకరమైన మాటలు అంటున్నారు. వాళ్ళ అజ్ఞానములో ఉన్నారు. వాళ్ళకి ఏ మాత్రం తెలివి లేదు. సాతాను ఏం చేస్తాడంటే వాళ్ళ యొక్క కళ్ళు మూసివేశాడు. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, మూసుకుపోయే కళ్ళు ఉండకూడదు. సొదొమ గొమొర్రా దేశం కూడా అలాగే ఉంది. దేవదూతలు వచ్చి అక్కడ వాళ్ళందరికీ సువార్త ప్రకటించడానికి అక్కడ ఉన్న ప్రజలందరినీ అక్కడున్న తన యొక్క అబ్రహాము యొక్క పెదనాన్న కొడుకుని తీసుకురావడానికి లోతుని వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది చెప్పిన వాళ్ళు ఏం చేశారంటే వినలేదు. వినకపోవడం ద్వారా ఏమైంది?
సొదొమ గొమొర్రా వాళ్ళ కళ్ళు ఏమైపోయినాయి అంటే పాపంతో నిండిపోవటం వలన గ్రుడ్డితనం వచ్చేసిందంట. అంటే ఈ రోజున ప్రతి ఒక్క దేవుని నమ్మకుండా, దేవుని యందు విశ్వాసం ఉండకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ వారి కళ్ళు ఏం చేశాడంటే సాతాను గ్రుడ్డితనం కలగజేశాడు. మనకు అనుకుంటాం ఆ కళ్ళు కనబడుతున్నాయి అనుకుంటున్నాము, కానీ మన మనోనేత్రాలు మాత్రం కనబడతలేదు. అందుకే నువ్వు దేవుని యొక్క మాట వినలేకపోతున్నావు. దేవుడు నీతో రోజు మాట్లాడుతున్నా నీ మనోనేత్రాల వల్ల, నీ గర్వపు యొక్క తలంపుల వల్ల నువ్వు దేవునికి వ్యతిరేకమవుతున్నావు. అందుకే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం, రక్షింపనేరకుండానట్లు నా చెయ్యి కొరచ కాలేదు, విననేరకుండానట్లు నా చెవులు మందక. నీకు నాకు అడ్డుగోడగా ఉన్న ఏంటంటే పాపమే. దేవుడు వద్దన్న పని చేయటం వల్ల నువ్వు పాపాన్ని తెచ్చుకుంటున్నావు. దేవుడు అక్కడ అవ్వ ఆదాములకు వద్దు ఆ కాయ తినొద్దు అన్నాడు, కానీ వీళ్ళు ఏం చేశారు? అది తిని పాపాన్ని తెచ్చుకున్నారు. పాపము తెచ్చుకొని తన కన్న కొడుకులను కూడా పోగొట్టుకున్నారు. భయంకరమైన పరిస్థితికి అవ్వ ఆదాములు ఏమైపోయారు? తన తమ్ముణ్ణే అన్నని చంపేశాడు. ఏమొచ్చింది? పాపం ఎంటర్ అయింది. ఈరోజు అనేక ప్రదేశాల్లో ఏమవుతుందంటే పాపం ఎంటర్ అవుతుంది. పాపం వల్ల ఏమవుతుంది? మరణాలు సంభవిస్తున్నాయి. ఎక్కడ చూసినా చిన్న పిల్లల్ని ప్రేమించాల్సిన తల్లి చంపేస్తుంది, పెరుగన్నంలో పెట్టి చంపేసిందంట. ఎందుకు చంపావంటే నాకు వేరే మనిషితో ఉంది సంబంధం, అందుకనే నాకు ఇష్టం లేదు అని చంపేసిందంట. ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ చూసినా, ఏ న్యూస్లో చూసినా, ఎక్కడ చూసినా ఇదే తంతు. పాపం విస్తరించిపోతుంది. భార్యాభర్తల్లో సమాధానం లేకుండా సాతాను ఏం చేస్తున్నాడంటే పాపాన్ని పెంచుతున్నాడు. అక్కడ వారి ఇరువురి మధ్య గొడవలు పెడుతున్నాడు, పిల్లల మధ్య గొడవ పెడుతున్నాడు. వీటన్నిటికీ గల కారణం ఏంటంటే పాపములో నిండిపోతున్నారు కాబట్టి. వారి కనులు దేవుని వైపు చూడట్లేదు. ఇక్కడ ఏ విధంగా పేతురు గారు అంట యేసు ప్రభు వారి నీళ్ళలో నడుస్తూ ఉంటే, అయ్యా నేను కూడా నడుస్తానయ్యా అంటే రా అన్నాడు. పేతురు గారు మొట్టమొదటిగా యేసయ్య వైపు చూస్తూ ఆనందంగా నీళ్ళలో రెండో మనిషిగా, ఎవరైతే దేవుడి తర్వాత ఒక మనిషిగా మానవుడిగా నడిచింది ఎవరంటే పేతురు గారు. సముద్రంలో నడుస్తున్నాడు యేసయ్యని వైపు చూస్తూ. ఎప్పుడైతే తల పక్క తిప్పాడో, అటు ఇటు చూశాడో, ఏమైపోయాడు? మునిగిపోయాడు. అంటే ఇప్పుడు నువ్వు యేసయ్య వైపు చూస్తూ వెళ్తున్నా, నువ్వు యేసయ్య మాటలు వింటూ జీవిస్తున్న నువ్వు ఒకవేళ పక్క త్రోవ పడితే ఏమవుతావు అంటే మునిగిపోతావు. ఆ మునిగిపోవటమే నరకం. అగ్ని ఆరని పురుగు చావని స్థలంలోనికి లాక్కెళ్ళిపోతాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో హెచ్చరించి మాట్లాడుతున్నాడు. నువ్వు చూడాల్సింది మనుషుల వైపు కాదు, వాళ్ళని వీళ్ళని కాదు చూడాల్సింది. నువ్వు చూడాల్సింది ఎవరినంటే యేసయ్య మార్గం వైపు చూడాలి, యేసయ్య యొక్క ఆలోచన వైపు చూడాలి, యేసయ్య చేసిన శ్రమ వైపు చూడాలి. యేసయ్య నన్ను ఎంతగా ప్రేమించాడో అంతగా నువ్వు యేసయ్యని ప్రేమించేవాడుగా ఉండాలి. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలో జీవించడమే. ఆయన ఏం చెప్పాడు? ఇప్పుడు మీ తాతను నువ్వు ప్రేమించావు అనుకో, మామూలు చెప్తున్నా, మీ తాతను నువ్వు ప్రేమించావు అనుకో, ఆయన చెప్పిన మాట వింటావా వినవా? ఇప్పుడు అమ్మను ప్రేమిస్తున్నావు అనుకో, అమ్మ మాట నువ్వు వింటావా వినవా? లేదా నువ్వు ప్రేమించకపోతే వాళ్ళ మాట వినవు నువ్వు. అంటే నువ్వు వాళ్ళ మాట వింటలేదంటే నువ్వు ఎవరిని ప్రేమించట్లేదు? తల్లిదండ్రుల మాట వింటలేదంటే నువ్వు ఎవరిని ప్రేమించట్లేదు? వాళ్ళని ప్రేమించినట్టే. ఇప్పుడు నువ్వు చెల్లి మాట వింటలేదు అనుకో, నువ్వు లేదా అన్నయ్య మాట నువ్వు వింటలేదు అనుకో, నువ్వు ఎవరిని ప్రేమించట్లేదు? అన్నయ్యని ప్రేమించినట్లే. పైకి ఏమంటావు? అన్నయ్య అంటే నాకు ఇష్టం అంటావు, కానీ నువ్వు ప్రేమించలేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మనము దేవుని మాట ప్రకారం నడవాలి, మనుషుల వైపు చూడకూడదు. ఈ మనుషులు మనల్ని ఎప్పటికైనా ఎక్కడికి తీసుకెళ్తారంటే నరకానికే. కానీ దేవుని మార్గం వైపు ఎప్పుడైతే నువ్వు నడుస్తావో ఆయన నిన్ను తీసుకెళ్ళేది నిత్య రాజ్యం వైపు. అలాంటి రాజ్యం కావాలంటే ఈ రాత్రి దేవుణ్ణి అడుగుదాం.
అయ్యా నీ మార్గం నాకు కావాలి, నీ వైపు నేను తిరగాలి, నువ్వు చెప్పే మాటలు మాత్రమే నా చెవులో వినపడాలి అని నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతావో దేవుడు నీ వెంటే ఉంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన